ధన్యవాదాలు లింగయ్య. భానుడి భగభగలకు తాళలేక శీతల పానీయాలు, చల్లచల్లని ఐస్ క్రీంలు ఆరగించడం మామూలే. సాయంత్రం అయితే సరదాగా కుటుంబ సభ్యులు కలిసి పకోడీలు, పునుగులు కూడా ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ మండు వేసవిలో నూనె పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు. చల్లగా ఉన్నాయని కూల్ డ్రింకులు, నోరూరుస్తున్నాయని మాంసాహారాలు తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ ఎండల తీవ్రతకు తక్కువ మసాలాలు ఉండే ఆహారం, సీజనల్ ఫ్రూట్స్ మేలు చేస్తాయని సూచిస్తున్నారు. మే నెలలో ఎండలు అంటే బయటకు రాలేని పరిస్థితి. ఉదయం 9 గంటలకే సూర్యుడు సెగలగక్కుతున్నాడు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ఎండ నుంచి ఉపశమనం కోసం గొంతులోకి చల్లగా కాస్త కూల్ డ్రింక్ పంపిస్తే ఒక్క క్షణం ఎంతో హాయిగా ఉంటుంది అనుకుంటాం. ఇక దోస్తులతో కలిసి ఓ చిల్డ్ బీరేద్దాం అనుకునే వారికి కొదువే లేదు. పిల్లల విషయానికి వస్తే నిత్యం స్నాక్స్ పరిపాటే. అందులోనూ సెలవుల్లో బయటికి వెళ్ళినప్పుడు సమోసాలు, పునుగులు, బిర్యానీ అంటూ పిల్లలతో కలిసి పెద్దవాళ్లు లాగించేస్తుంటారు. కానీ ఎండవేడికి సరైన ఆహారం తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ కోసం కొంతమంది దాహం తీర్చుకోవటం కోసం అని కూల్ డ్రింక్స్ తాగుతారు. అట్లా కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ ఇటువంటివి తాగటం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఇంకా డీహైడ్రేషన్ అనేది అంటే సెల్యులర్ డీహైడ్రేషన్ అంటాము. అంటే మన బాడీలో ఉన్న సెల్స్లో డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువైపోయి ఇంకా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీరే తాగాలి. అంతేగాని ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటి దాహాన్ని తీర్చడానికి మనం వాడద్దు. తర్వాత తీసుకునే ఆహారంలో కూడా ఫ్యాటీ ఫుడ్ మనం తీసుకోవటం అనేది మంచిది కాదు. సో ఆకుకూరలు కానీ కాయగూరలు కానివ్వండి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని మనము ప్రిఫర్ చేయాలి. తర్వాత ఈ కోకోనట్ వాటర్, అది నేచురల్ ఎలక్ట్రోలైట్ లాంటిది. సో కోకోనట్ వాటర్ కానివ్వండి, లేకపోతే మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకొని తాగటం కానివ్వండి, ఇటువంటి ఫ్రీక్వెంట్గా మనం లిక్విడ్స్ తీసుకుంటుంటే, తర్వాత ఈ ఎండకు పోయేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడ దెబ్బ బారిన పడకుండా ఉంటాము. రోజు తినే భోజనంలో కూడా నూనె తక్కువగా ఉండేలా చూసుకోవడమే ఆరోగ్యానికి మేలు. వేపుళ్ళు, స్నాక్స్, అధిక ప్రోటీన్ ఉండే మాంసాహారాలకు దూరంగా ఉండాలి. ఇవి త్వరగా జీర్ణం కాకపోవడంతో పాటు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇక శీతల పానీయాలు, కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీల వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఐస్ క్రీముల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎక్కువగా పనిచేయాల్సి వచ్చి శరీరంలో మరింత వేడి పెరిగే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. మనందరము హాలిడేస్లో కాస్త రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లలందరికీ సెలవులు కాబట్టి ఇంట్లో ఏదో ఒక విధమైన తిండి వంటలు తయారు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా కాస్త షికారుకి వెళ్ళడం, బయట తినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆయిల్ పదార్థాల గురించి. సమ్మర్ అనే కాదు, ఇన్ జనరల్గా ఆయిల్ పదార్థాలని మనము అవాయిడ్ చేయాలి. తరచుగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజీజెస్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆయిల్ పదార్థాల కారణంగా అతి వేగంగా పెరుగుతున్న డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన ఫ్యాటీ లివర్ డిజీజ్ చాలా ఎక్కువగా తీవ్రంగా మేము డైలీ క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. ఈ వేసవిలో ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి ఒక్కోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. మంచినీరు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవడంతో పాటు అత్యవసరమైతే తప్ప పగటిపూట ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయట తినే ఫుడ్ అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆయిల్ని రీసైకిల్ చేసి వాడుతూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం పూట మనము చల్లబడంగానే ఆ బజ్జీలు, బోండాలు ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం చాలా మటుకు ఈ హాలిడేస్లో పిల్లల్ని బయట తీసుకెళ్ళి తినడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు అగ్రీ చేసినా చేయకపోయినా ఆ ఆయిల్ అయితే రీసైకిల్ చేయడం, రీహీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పదార్థాలు రిపీటెడ్గా బాయిల్ చేసిన పదార్థాల్లో విష పదార్థాలు, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ ఉత్పత్తి చేసే నేచర్ ఉంటుంది. అలాగే
ఫ్యాట్, అన్వాంటెడ్ ఫ్యాట్, ఏదైతే హార్మ్ఫుల్ ఫ్యాట్ ఉంటుందో అది కూడా అధికంగా ఉంటుందని గ్రహించారు. ఇది ఒక్కటే కాదండి, మనం ఏదైతే బయట ఫుడ్స్ తింటామో ఇక్కడ కలరింగ్ ఏజెంట్స్, సాల్ట్, షుగర్, మైదా ఇలాంటివన్నీ కూడా హార్మ్ఫుల్ అని మనందరికీ తెలిసిన అంశమే. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి వాటిని అధికంగా తినడం తప్పు. ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు వైద్యులు. సీజనల్ ఫ్రూట్స్తో పాటు నీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సూచిస్తున్నారు.